నమస్తే. ఎల్ఎన్ క్రియేషన్ సమర్పించు సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో. నేను ఎన్నాళ్ళ నుంచో పెళ్లి చేసుకోమంటున్నాను, కానీ ఎప్పుడు ఏదో ఒక వంక చెప్తానే వచ్చింది. ఈరోజు ఎలాగైనా సరే దీన్ని పెళ్లి చేయాలనుకుంటున్నాను సార్. నేను ఎప్పుడు పెళ్లి చేసుకోమన్నా ఏదో వంక చెప్తావు. సో ఎందుకని? పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కొనాలంటమ్మా, అందుకే నాకు పిల్లలొద్దు. ఇప్పుడు ఒక పని చేయమ్మా, ఫస్ట్ పిల్లలు కానీ తర్వాత పెళ్లి చేసుకుందు కానీ. ఏదో బాగుందమ్మా. ఒక నోస్తారు జనాలు, సిగ్గు ఉండాలి. ఎవడైనా సరే ఫస్ట్ పప్పాన్నం తిన్న తర్వాత పెరుగన్నం తినాలనుకుంటాడు, కానీ పెరుగన్నం తిన్న తర్వాత పప్పాన్నం తినాలని ఎవ్వడు అనుకోడమ్మా. సర్లే కానీ నీకు పెళ్లి చేసుకోవడానికి ఏమేమి క్వాలిఫికేషన్ కావాలో చెప్పు. నన్ను పెళ్లి చేసుకునే అబ్బాయికి 3 ఉండాలి. ఏంటిదమ్మది? సుళ్ళు. అలా అయితే జీవన్ గారికి తలనిండా ఉన్నాయి, ఒక్కది కూడా లేదు అక్కడ. అయినా నన్ను చేసుకోవద్దులే ఆవిడ. ఒరే తిప్పాసేదవా, ఇప్పుడే కదా దేవుళ్ళ కప్పుతాను, అప్పుడే దయ్యమయ్యావా, శివల మీద సిరడేరుకునే ఏదోవా పోతావురా రే, సర్వనాశనం అయిపోతావు. అయ్యా మరీ 10 రూపాయలు అంటే అయ్యా, జర చూడండి అయ్యా. సరే ఎంత కావాలో చెప్పు, నీకు ఇస్తాను. 1000 రూపాయలు కావాలి అయ్యా. కన్ఫ్యూజ్ ఓకే, ఎంత కావాలో కట్టు చెప్పు, నేను ఇస్తాను. 2000 కావాలి. చూడు ఫస్ట్ ఏమో 1000 అన్నావు, ఇప్పుడు 2000 అంటున్నావు. ఎందుకు ఎంత కన్ఫ్యూజ్? కరెక్ట్గా ఎంత కావాలో చెప్పు, అంత ఇస్తాను. 10,000 కావాలి. నా ఆస్తి మొత్తం రాపించుకోరా, నీకు జీతం ఇటమే ఒక పోయి పని చేసుకోపో. ఈడో ఒకడు పైసలు ఇవ్వండి సొల్లు చెప్తాడు. ఏమండి, ఇవాళ మా తమ్ముడాళ్ళు వస్తానన్నారండి. కట్టు పెళ్లి రోజే రావాలంటే ఈ దరిద్రుడు. ఏంటమ్మా ఎట్లుంది, ఆరోగ్యం బాగుందా ఇప్పుడు? సార్ నా లోపల బిడ్డ రై 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 అని తిరుగుతుంది సార్. అంతరాయినందుకు తిరుగుతా మా ఆడేమన్నా ఒలింపిక్ బిడ్డన అయ్యింది. అరే ఒకసారి చెక్ చేస్తాగు. సార్ మీరు పట్టుకుంటలేరు సార్. అరే వాడు ఒక్కతోనే కుదురుగా ఉండలేడమ్మా, ఒకసారి ఆగు. సార్ ఎట్టున్నాడు సార్? అరే ఎట్టుండ, కుడి దిక్కుండా ఎడమ దిక్కుండా. ఇప్పుడు ఏ పక్కన నువ్వే చెప్పాలి, తెలుస్తలేదు నాకు. ఇగో సార్, కుడి దిక్కుంటే సురేష్, ఎడమ దిక్కుంటే రమేష్, మళ్ళీ మధ్యలో ఉంటే అయ్యా ఏమయ్యా జీవను, ఏంది కథ? నీకు చూపిస్తుంది ఆమె మధ్యలో అంటే. నాకే పాపం తెలియదు నాయన. రే మా ఊరన్న అవుట్ చేసి అనుకో, ఆ తర్వాత ఎవడు బ్యాటింగ్ చేయలేడు తెలుసా. నువ్వు అంతతో బ్యాటింగ్ చేస్తావారా? బ్యాట్ నాదే, నన్ను అవుట్ చేసి అనుకో ఇంటికి తీసుకొని పోతా. ఆగండి, ఇంత అందమైన అమ్మాయిని గ్రౌండ్ లో పెట్టుకుని ఏంటి మీ సొల్లు స్టార్ట్ చేయకుండా ఇంకా అందమైన అమ్మాయా? ఏయ్ సారీ, ఇంకా ఈ గ్రౌండ్కి ఏదో డిస్టి తలగకుండా డిస్టి బొమ్మను పెట్టిరు అనుకున్నాను నేను చూడంగానే. నేను కానీ గ్రౌండ్లోకి వస్తే అందరి కళ్ళు నా మీదే తెలుసా? మరి నేను రాత్రి అక్కడ నువ్వే కనిపించి ఈరోజు మ్యాచ్లో ఇక్కడ కనిపిస్తే చూడరా. కానీ నిజం చెప్పాలా, నీకు అన్న చెల్లె అక్క తమ్ముడు ఎవరు లేరు కదా? మీకు ఎట్లా తెలుసు సార్? మరి నీలాంటి కొడుకు చూసి ఏ తండ్రి యుద్ధం చేయడు కదా. సార్ ఇది మీ ఫస్ట్ ఫీలింగ్ కదా, ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? నీ అక్క నా ఫస్ట్ ఫిలిం ఏంది, నా సెకండ్ ఫిలిం. నాకు తెలియకుండా ఎప్పుడు తీసారు సార్ మీరు? అన్ని నువ్వు చెప్పింది అలా సార్. అంటే సినిమా పేరు ఏంటంటారు? మాయం. నాకు ఈ సెంటర్లో కూడా కనరాలేదు సార్. చెప్పాను కదా మాయమని, మాయమైపోయింది, ఏడా కనిపించదు అది. సర్లే కానీ సార్, మొన్న ఒక హీరోయిన్ వచ్చిందంట, డేట్ ఇచ్చిందంట, మళ్ళీ చేయకుండా వెళ్ళిపోయిందంట, ఎందుకంటారు సార్? ఏం లేదురా, ఆమెతో మీటింగ్ అయిపోయినాక ఆమె ఇంటికి పోవడానికి లిఫ్ట్ అడిగింది, మా ఇంటికి లిఫ్ట్ లేదని చెప్పిన గంతే. ఆవిడ బండి ఏమన్నా లిఫ్ట్ అడుగుంటుంది సార్? బండి లిఫ్ట్ అడిగింది, కానీ మా లిఫ్ట్లో బండి పట్టదురా, గదే చెప్పిన. ఇక నేను సినిమా చేయనని చెప్పి ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోయింది ఆమె. Full episode releasing on this Friday on YouTube 6 p.m. Cinema Chance Dabidi Dibidi Comedy Show.